హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈ వీడియో ఏమంటే, మేము మా బంధువుల ఇంటికి తిరునాళ్ళకి వచ్చామండి. ఈ తిరునాళ్ళు ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎల్లమ్మ తిరునాళ్ళండి, చాలా ఫేమస్. అమ్మవారు కూడా చాలా వింతగా ఉంటారండి. అదంతా మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నానండి. మేమైతే ఊరికి నైట్ వచ్చామండి. ఇదిగోండి, ఊరంతా ఎంత బాగా లైట్స్తో అలంకరించారో చూడండి, చాలా బాగుంది. ఇది ఒక చిన్న పల్లెటూరు అండి, చాలా బాగుంటుంది పల్లెటూరు కూడా. ఇదో చూడండి, తిరునాళ్ళు జరుగుతూ ఉంది. ఇక్కడ అమ్మవారిని ఊరేగిస్తున్నారండి. కొద్దిసేపు ఈ ఊరేగింపు చూడండి, తర్వాత నేను దీని యొక్క విశేషాలన్నీ చెప్తాను. ఇక్కడ ఊరేగింపు అప్పుడు ఈ విధంగా పిల్లల గ్రోవి డ్యాన్స్ వేస్తారండి. తర్వాత అమ్మవారిని ఇంటింటి ముందు నిలిపి అక్కడ ప్రతి ఇంటిలోనూ ప్రతి ఇంటి వారు పూజ చేసుకుంటారండి. అమ్మవారు ఇంటింటి ముందు వస్తూ ఉంటుంది. వాళ్ళ స్తోమతని బట్టి అమ్మవారికి పూజ చేస్తారండి. ఇక్కడ ఇది ఆచారం అండి. ఇదంతా రాత్రిపూట జరిగే తిరునాళ్ళండి. రండి, అందరూ కొంతసేపు తిరునాళ్ళకి వెళ్దాము. చూస్తూ ఉండండి, అక్కడ తేరు కూడా వస్తూ ఉంది. ఆ తేరులోనే అమ్మవారు ఉంది. అమ్మవారి యొక్క రూపం నేను మళ్ళీ చూపిస్తాను. కొంతసేపు మనం మీకు తిరునాళ్ళకి వెళ్దాం, రండి అందరూ. ఇక్కడ తేరు కనిపిస్తూ ఉంది కదండి, ఆ తేరులోనే అమ్మవారు ఉన్నారండి. ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది. అక్కడ చిన్నగా ఇత్తడి పాత్ర కనిపిస్తుంది కదండి. ఉండండి, మళ్ళా చూపిస్తాను. ఆ ఇత్తడి పాత్రలోనే అమ్మవారు ఉన్నారండి. ఎల్లమ్మ అమ్మవారు, ఎల్లమ్మ తిరునాళ్ళంటారు. చాలా వింతగా ఉంది కదండి. చూస్తూ ఉండండి, అలాగే ఇంకా చూపిస్తాను, నేను చాలా దగ్గరగా చూపిస్తాను. అంటే ఇక్కడ అమ్మవారు మొదట గంప కింద దూరారంటండి. తట్టే అంటాం చెప్పండి, మనం కోడిపిల్లలు అలా మూసిపెడతాం చూడండి, ఆ తట్టి కింద దూరారంటండి. ఆ తట్టిని మూసిపెట్టేవాళ్ళంట ముందు. ఇప్పుడైతే దాన్ని రాను తొలగించేసి ఇత్తడి పాత్ర ఇలా పెట్టారండి. గంప కింద అమ్మవారు ఉంటారు అనేసి దాన్ని ఇప్పుడు గంప పెట్టకుండా ఇత్తడి పాత్రను పెడుతూ ఉన్నారండి. ఇదండి, దాని కథ కూడా ఉందండి, అమ్మవారి కథ. తన కొడుకులే తనని చంపడానికి వస్తూ ఉంటే అమ్మవారు భయపడిపోయి గంప కింద దూరుకున్నారంటండి. అంటే ఎందుకు అనేది కూడా మళ్ళీ చెప్తా నేను, చూడండి ఒకసారి. ఈ ఎల్లమ్మ అమ్మవారు అయితే ఈ ఊరిని బాగా రక్షిస్తారంటండి. అది వీళ్ళ నమ్మకం. అది చూడండి, ఇంకా ఆ యూత్ చూడండి ఏం డ్యాన్స్ వేస్తున్నారో. ఇది పిల్లలకైతే ఆనందం చెప్పలేనండి. అంతగా ఎగురుతూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి ఈ తిరునాళ్ళకి. వాళ్ళకి నైట్ అంతా ఇదేనండి. ఈ తిరునాళ్ళు అంటే చాలా బాగా గ్రాండ్గా జరుపుకుంటారు. అంటే అమ్మవారు ఆ ఊరిని అంత బాగా కాపాడుతుందని వాళ్ళ నమ్మకం అండి. నిజంగానే చిన్న పల్లెటూరైనా చాలా బాగుందండి.
ఇక అమ్మవారు ఎందుకు అంటే అలా పై గంప కింద దాక్కున్నారనేది, ఒక సిద్ధుడు ఒక గురువు వచ్చి ఈమెకి పిల్లలు కాలేదంటే మామిడికాయలు 4 ఇచ్చారంటండి. అవి తిన్న తర్వాత ఆమెకి మళ్ళీ నలుగురు పిల్లలు కలిగారంట. ఆ తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తన తండ్రి ఎవరు అని చెప్పమని అడిగారంటండి. తను ఏం చెప్తుంది? చెప్పలేదు కదా! అందుకనేసి ఆమె ఏమి చెప్పకుండా ఉంటే మా తండ్రిని ఎవరు చెప్పు అనేసి ఆమెను తరుముకున్నారంటండి. అక్కడ వాళ్ళు అలా చెప్పారు. ఆ తర్వాత ఆమె పోయేసి అక్కడ ఒక గంప కింద దూరిందంట. అందుకనేసి తర్వాత ఆమె అక్కడనే శిల అయిపోయింది. అందుకనేసి ఆ అమ్మవారే ఇక్కడ ఎల్లమ్మ జాతరగా బాగా జరుపుకుంటారు. ఇదో అండి ఈ తేరంతా ఉండేది అమ్మవారు ఉండదండి. ఈ విధంగా ఇక్కడ ఇత్తడి పాత్రలు ఉన్నాయి చూడండి, అవే ఉంటాయి. దాని లోపలనే అమ్మవారిని పెట్టింటారు. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇక తేరు ముందరైతే అమ్మవారిని పసుపు ముద్ద పెట్టి ఒక కట్టెకి పెట్టింటారండి. ఆ ముద్దనే మనం ప్రతి ఒక్క ఇంటికి నిలిపి పూజ చేసుకుంటాము. ఇదండి తేరు ముందర పెట్టింటారండి అమ్మవారిని. ఇక్కడైతే నడివీధి గంగమ్మ అండి. ఇక్కడ ఒక గుడికి వచ్చామండి. ఈ గుడి అయితే ఇక్కడ చిన్నవాళ్ళ తాత అని ఆయన కూడా ఇక్కడ ఫేమస్ అండి. ఈ తాత కూడా ఈ ఊరిని కాపాడుతాడంటండి. అందుకే ఆయనకి అంత పెద్ద గుడి కట్టించి పెట్టారండి. ఈ ఊర్లో ఆ తాత మీద కూడా అంత నమ్మకము చూపిస్తారండి ఆ తాతని కూడా. ఇదేనండి గుడి. ఆయనని చూసి నమస్కరించిన వాళ్ళకంతా ఆయన ఆశీర్వదిస్తారంట. ఒకసారి మీరు కూడా చూసి నమస్కరించుకోండి. తాత ఎల్లమ్మ మాకు నెక్స్ట్ ఇది వీళ్ళే నమ్ముకోండి. మళ్ళీ ఊరు చుట్టూ అమ్మవార్లు ఉండాలి. ఇప్పుడు నడిలో అమ్మవారులా ఆ అమ్మవారు ఇక్కడైతే అండి ఆ దేవుడి బండారు కూడా అంటే బండారు అంటే విభూది చాలా మంచిదంటండి ఇంట్లో పెట్టుకుంటే కూడా అని మా చెల్లెలు చెప్తూ ఉంది. ఇంకా మా ఆయన అయితే ప్రతి ఊర్లోనూ రాముడి గుడి ఉంటుంది, ఇక్కడ లేదని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ రాముడి కంటే వీళ్ళ ఊర్లో రాముడు లేదండి. ఇక్కడ ఈ తాతగారిని తర్వాత ఎల్లమ్మ అమ్మవారిని వీళ్ళు చాలా పూజిస్తూ ఉంటారు. అందుకే ఆ గుళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇక తిరణాలంట నైట్ టైం మొత్తం అండి తెల్లవారి వరకు జరుగుతూ ఉంటుంది. ఇంకా యూత్ పిల్లలండి వాళ్ళ సంతోషానికి ఆనందానికి హద్దులు లేవండి. ఆ పాటలు పెట్టుకొని అమ్మవారి ముందు డ్యాన్సులు వేస్తూ ఉంటే ఇంకా వాళ్ళని చూడలేమండి. అంత బాగా అంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళు అడిగితే ఈ పండగకే ఇంత బాగా డ్యాన్స్ వేస్తాము అని చెప్పారండి. ఇక్కడ అందరూ జాబ్ చేస్తూ బయట ఉండేవాళ్ళండి. ఈ తిరునాళ్ళకి అనేసి అదే పనిగా వస్తారు ఇక్కడికి. అందరూ జాబ్ చేసి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కూడా వాళ్ళ బంధువులందరూ వచ్చేస్తారండి ఈ పండక్కి. ఇదేనండి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.
ఇదో అండి, ఇక్కడ మా ఇంటి ముందర కూడా అమ్మవారిని తీసుకొచ్చేసారండి. అమ్మవారిని తీసుకొస్తూ ఉన్నప్పుడైతే ఈ గుర్రాల డ్యాన్సులు వాళ్ళు కూడా వేస్తూ వస్తారు ఇంటింటి ముందర. ఇదో అండి, నేను చెప్పాను కదండి, అమ్మవారి పసుపు ముద్దని ఒక పసుపు కొమ్మని ఆ కట్టెకి పెడతారండి. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇలా నిలబెట్టి ఇక్కడ పూజ చేస్తారండి. ఇక్కడ ఆచారం అండి ఇది. ఇదో అండి, దేవుడికి అమ్మవారికి అలంకరిస్తూ టెంకాయలు కొట్టి పూజ చేస్తారండి. పూజ చేస్తున్నారండి. మీరు కూడా ఒకసారి చేసేయండి. ఇలా ఇంటింటికి వచ్చి పూజ చేయించుకొని వెళ్తారండి. ఈ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇక మా ఇంటి దగ్గర అయితే పూజ అయిపోయిందండి. ఇంకా వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా నైట్ అంతా తిరుగుతూ ఉంటారండి. తర్వాత మా తెల్లవారు గుళ్ళో కూర్చోబెడతారు అమ్మవారిని. మళ్ళీ సిద్ధ పూజ కూడా జరుగుతుందంటండి, కానీ మేము అక్కడ ఉండలేదు. ఇదో చూడండి, ఆ చంద్రుడు వెన్నెల్లో ఈ కింద ఈ పిల్లల ఆనందాలు చెప్పలేమండి. ఆ మాటలతో అయితే అందరూ అమ్మవారి ముందు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. మేము కూడా ఇవన్నీ చూస్తూ చాలా హ్యాపీగా ఉన్నామండి. బాగా గడిచింది తిన్నారైతే. ఇలా తిరునాళ్ళు చాలా బాగా జరిగిందండి. ఇక్కడ ఇంకొక విశేషత ఉందండి. ఇక్కడ మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాము కదండి తిరునాళ్ళకి. వాళ్ళ ఇంటి లోపలే ఒక బావి కూడా ఉందండి. అది మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, బావి ఇది లోపల ఉండే బావి. నీళ్ళ బావి అండి. పైకున్నాయండి నీళ్ళు అయితే.
రాట్నం వేసుకు మొన్నటి వరకు నీళ్ళు చేందుకుండేవాళ్ళంటండి. ఇప్పుడు కూడా ఊర్లో నీళ్ళు రాకుంటే ఇక్కడ వచ్చి చేందుకుంటారంట. ఈ బావి అలాగే ఉంటుందండి. చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంట్లో బావి. ఇక ఇల్లు కూడా చాలా పురాతనమైనది, చాలా బాగుంది. ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత చల్లగా ఉందండి. పైన కూడా బండలు పరిచిండే ఇల్లు అండి ఇది. ఇదండి ఇక్కడ విశేషాలు, ఈ ఊరి విశేషాలు, ఈ జాతర విశేషాలు. ఎలా ఉందండి వీడియో? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి. మేము తిరునాళ్ళకి వెళ్ళాలండి. ఓకే, ఉంటానండి. బాయ్ అండి.